ఏంటి రామా? ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పు అద్య. చెప్తాను పెద్దమ్మ. వద్దు. ఏంటి ఏంటి నువ్వు చెప్పొద్దంటున్నావా? తను చెప్పాలంటుందిగా. నువ్వు చెప్పు అద్య, చెప్పు. ఇందాక వద్దంటుంటే కాలేజ్ దగ్గర సమోసాలు తినింది. అప్పటి నుంచి కాస్త కడుపులో ఇబ్బందిగా ఉందంట. అవునా? మరో మాట చెప్పొచ్చుగా. అయినా బయట తిండి తినద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అలా తినడం ఎందుకు? ఇలా బాధపడ్డం ఎందుకు? తింటే ఇలా బాధపడాల్సి వస్తుందని అర్థమైందిగా. ఇక తినదులే పెద్దమ్మ, మీరు వెళ్ళండి, మేము తింటాం. సరే, త్వరగా తిని పడుకోండి. త్వరగా తినండి. ఏంటి అద్య, అమ్మకి చెప్పేద్దాం అనుకున్నావా? నువ్వు చెప్పలేనప్పుడు నేనైనా చెప్పాలి కదా. అమ్మకి నిజం చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్పకుండా ఇలా ఎంతకాలం నీలో నువ్వే బాధపడతావు? చెప్పి ఎవరిని బాధ పెట్టమంటావు? నాన్న నా మీద ఎంతో నమ్మకంతో నా కూతురు తప్పు చేయదు అన్నారు. అలాంటి నాన్నకి నాన్న ఖాయం చేసిన సంబంధం కాకుండా నేను కోచ్ సార్ని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పమంటావు? పిల్లల సంతోషం కోసం బాధని భరించడం పెద్దవాళ్ళకి మనం పుట్టినప్పుడే అలవాటైపోతుంది. ఈరోజు నీ ప్రేమని చెప్పినంత మాత్రాన ముందు బాధపడినా తర్వాత నీ సంతోషం చూసి ఆ బాధని మర్చిపోతారు. లేదు ఆద్య, నేను నాన్న చెప్పిన సంబంధమే చేసుకుంటాను. మరి శౌర్య సార్ మీద నీ ప్రేమ? మర్చిపోతాను. మాట చెప్పినంత సులభం కాదు రామా మర్చిపోవడం. మనసుకైన గాయం చచ్చే వరకు మనతోనే ఉంటుంది. అది రోజు గుండెని గుచ్చుతూనే ఉంటుంది. నా మాట విను రామా, నీ బాధ నా బాధ ఒకటే. నేను ప్రేమకి దూరం అయ్యాను, నువ్వు దూరం చేసుకోవాలని చూస్తున్నావు. నా మాట విని పెద్దమ్మకైనా నిజం చెప్పు. లేదు, నేను చెప్పలేను. మాటకి ప్రాణమిచ్చే నాన్నకి నా ప్రేమ గురించి చెప్పి అందరి ముందు ఆయన తలదించుకునే పరిస్థితి నేను తీసుకురాలేను. నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం కన్నా నా ప్రేమని దాచిపెట్టి అందరినీ సంతోషపెట్టడమే మంచిది కదా. అందరి సంతోషం కోసం నువ్వు బాధపడాలి అనుకున్నా ఆ బాధ ఒక్కరోజుతో పోదు, జీవితాంతం భరించాలి. పర్వాలేదు. ఒకప్పుడు శౌర్య సార్ ప్రేమ కావాలి అనుకున్నప్పుడు దొరకలేదు. ఇప్పుడు ఆ ప్రేమ దొరికినా అది పొందే అదృష్టం నాకు లేదు. ఆ అదృష్టం నువ్వే వద్దనుకుంటున్నావు. తప్పదు, ఈ జన్మకింతే. నాన్న చెప్పినట్టు ప్రశాంత్నే పెళ్లి చేసుకుంటాను. బ్రతకగలననే అనుకుంటున్నావా? చచ్చే ధైర్యం లేదు, కాబట్టి బ్రతకాలనే నమ్మకం ఉంది. రామా, ఇంతే ఆద్య, నా బ్రతుకింతే. ఏంటి అలా చూస్తున్నారు? శ్రీరామనవమికి
ఆ రామయ్య తండ్రి నుదుటన దిద్దినంత పెద్దగా తిరునామాలు దిద్దుతుంటేను ఆయన రామయ్య అయితే మీరు నా రఘురామయ్య కదా. సీతమ్మ తల్లికి ఆ రామచంద్రుడంటే ఎంతో నాకు మీరు అంతే. కదలకండి, నామాలు చెడిపోతాయి. కదలకండి. చెడకుండా నువ్వున్నావుగా. రామయ్య తండ్రి పుట్టినరోజు ఈరోజు. ఇంట్లో చాలా పనులున్నాయి. నువ్వే రాముడన్నావు. మరి ఈ రాముణ్ణి వదిలేసి ఈ జానకి ఎలా పోతుంది? అయ్యో, ఏంటండి ఇది? ఈ రఘురాముడి మీద ఈ జానకి ప్రేమ ఎంతో చూద్దామని. మీరు నా ప్రేమ చూడాలనుకుంటే పిల్లలు మనల్ని చూస్తారు. వాళ్ళు చూడరు. చూస్తారేమో అన్న భయంతో మీరు మాత్రం ప్రేమగా మమ్మల్ని చూడరు. పండగండి, పనులు చాలా ఉన్నాయి. పతియే ప్రత్యక్ష దైవమని పెద్దవాళ్ళు చెప్పారు. గుర్తులేదా మీకు? అంటే భర్త కనిపించే దేవుడు. ముందుగా అతనికి సేవ చేసుకోమని చెప్పకనే చెప్పారు. మీకు మాత్రమే సేవలు చేస్తుంటే ఇంటి పనులు ఎవరు చేస్తారు? వాటి గురించి ఆలోచించినంత మాత్రం నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా చెప్పు? మీ గురించి ప్రత్యేకంగా ఆలోచించటానికి మర్చిపోతే కదా. మాటలతో మాయ చేస్తున్నావు జానకి. మాయలు చేయటానికిది వయసవ కాదు, నా భర్త ఇల్లు. ఇక్కడ ప్రేమలు మాత్రమే ఉంటాయి. ఎంత ప్రేముందో చూపించాలి కదా. ఏం కాదు జానకి. అయ్యో రఘురామయ్య గారు, పండక్కి అందర్నీ తయారు చెయ్యాలి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. మీ భార్యగా, ఈ ఇంటి పెద్ద కొడలిగా నా పనులు నన్ను చేయనిస్తారా? హ్మ్. అమ్మో, మీకందరి దిష్టి తగిలేలా ఉంది. నాకే దిష్టి తగలకుండా నీ ప్రేమ ఇప్పటికీ అడ్డుపడుతూనే ఉంది జానకి. ఇక ముందు కూడా అడ్డుపడుతుంది. సర్లే, నేను వెళ్ళి అందర్నీ తయారు చేస్తాను. గుడికి వెళ్దాం. నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా? ఆవేశం వస్తే పరశురాముణ్ణి కూడా అయ్యే నేను. రాముణ్ణి అవునో కాదో తెలియదు కానీ ఓర్పు, సహనం, ప్రేమలో నువ్వు సీతమ్మవి జానకి. రా బాబు, రారా. ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నా. ప్రశాంత్ నువ్వా? అమ్మా జానకి, ప్రశాంత్ వచ్చాడమ్మా. ఏంటి బాబు, రామలక్ష్మి కోసమే కదా చూస్తున్నావు? లేకపోతే సుందరమని చూస్తారా ఏంటి? నిన్ను అదే అదే బాగా వస్తున్నారు. నమస్తే మావయ్య గారు. నమస్కారం బాబు. బాగున్నావా? నమస్తే. నమస్కారం బాబు. జానకి, మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. ఇప్పుడే వద్దండి. పండగ కానీ రామలక్ష్మికి అమ్మ ఈ చీర పంపించింది. అవునా? ఎందుకు బాబు? పండక్కి మేము తీసుకున్నాం కదా. సర్లే, అత్తగారు అభిమానంతో పంపించింది, కాదంటే బాధపడరు. రామలక్ష్మి కోసం ప్రత్యేకంగా ఈ చీర కొందమ్మా.
సరేలే, అంత అభిమానంగా పంపించారు కదా, తీసుకో జానకి. ఇవ్వు బాబు. నువ్వెందుకు జానకి? రామని పిలు. తన చేతుల మీదుగా తన కాబోయే భార్యకి తనే ఇస్తాడు. రామా, రామా. లక్ష్మి, రామా, మీ అత్తయ్య గారి పండక్కని నీకోసం చీర పంపించారే. పండక్కి ఈ చీర కట్టుకోవాలని అమ్మ అంటుంది. తీసుకో రామలక్ష్మి. చూసావా, కాబోయే కోడలికి అత్తగారు చీర పంపిస్తే కాబోయే భర్త తీసుకొచ్చి ప్రేమగా ఇస్తున్నాడు. మీ అబ్బాయి అన్నాడు, చీర కాదు కదా, ఒక జాకెట్ ముక్కైనా తీసుకొచ్చాడా? తీసుకోమంటే తీసుకోకుండా అలా చూస్తావేంటే? తీసుకో. తీసుకోమ్మా. రామలక్ష్మి, పెళ్ళికి ముందే నీతో శోభనం కన్ఫర్మ్ అయిపోయింది. నీ అందం నాదైతే నువ్వు నాదానివైనట్టే. సరే మావయ్య గారు, నేను ఇంక బయలుదేరుతాను. అదేంటి బాబు, ఇంత దూరం వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటావు? టిఫిన్ చేసి వెళ్దు గాని. పనుందండి, ఏర్పాట్లు చేసుకోవాలి. ఏమేర్పాట్లయ్యా? అదే పండగ కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు. ఆ, మంచిది. వస్తానండి. మంచిది. మంచిది. మంచిది బాబు. ఇంట్లో మనం కూడా ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు. సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా. జానకి, కళ్యాణానికి కావలసిన ఆ పట్టు వస్త్రాలు, ముత్యాలు, తాళిబొట్టు అన్నీ జాగ్రత్తగా తీసిపెట్టు. అలాగేనండి. పద్మ, ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. మీరు వెళ్ళి పప్పు బెల్లం దజ్జి పానకం చేయండి. వాళ్ళెందుకే? పండగ పూట పానకం ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు చేస్తే బాగుంటుంది. నీ కోడలతో చేయించవే పద్మ. ఆ మాత్రం దానికి చారు ఎందుకులే అమ్మా, మేం చేస్తాంలే. కోడలుండగా అత్తగారు చేయడం ఏంటే? సరే చేస్తుందిలే. చారు, నువ్వు పోయి ఆ గదిలో పూలున్నాయి, తీసుకురా. నేనా? పూలు తెమ్మంటే నేనా అంటుంది? ఇదేం పని చేస్తుంది? ఎందుకు చేయదమ్మా, ఎందుకు చేయదు? ఉగాదికి అన్ని పనులు చేసేది తను కాదా ఏంటి? చారు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ముందే ముసల్దాన్ని మంచం మీద నుంచి లేవకుండా చేయాలి. నాతోనే పనులు చేయించాలని చూస్తున్నా. చెప్తా దీని పని. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. ఆద్య, ఏంటి శ్రీను,
ఏంటిది? పండగ కదా, నీకోసమనే ఈ చీర తీసుకొచ్చాను. నా కోసం నువ్వు చీర తీసుకురావడం ఏంటి? షాప్లో చూడగానే ఈ చీర నీకు బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు ఆద్య. శ్రీను, ఇలా నువ్వు నా కోసం చీర తీసుకురావడం కరెక్ట్ కాదు. నువ్విప్పుడు చారు భర్తవి. అసలు అది పెళ్ళే కాదని నేనంటుంటే చారు నా భార్య అని ఎలా అనుకోమంటావు? అనుకోవాలి శ్రీను, సమాజం అదే అంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కావడం లేదు? ఆద్య, నా పరిస్థితిని అర్థం చేసుకో. చారు నా భార్య అంటే ఆ ఆలోచనకు కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అదంతా వదిలే, నీకోసం నేను చీర తీసుకొచ్చాను, తీసుకో. ఇది నువ్వు కట్టుకుంటే నాకు చూడాలని ఉంది. రాచారు, ఇదిగో శ్రీను నీకోసమే ఈ చీర తెచ్చాడు. నా కోసం తీసుకొస్తే నాకివ్వాలి కానీ నీకివ్వడం ఏంటి? అంటే అది నీకిస్తే నచ్చుతుందో లేదో అని నన్ను చూసి ఇవ్వమంటున్నాడు. షాప్లో ఈ చీర చూడగానే నీకైతే బాగుంటుంది అనిపించి తీసుకున్నాడంట. ఈ చీర నువ్వు కట్టుకుంటే చూడాలనుందంట. వెంటనే వెళ్ళి ఈ చీర కట్టుకొని శ్రీనుకి చూపించు. చూడు, నీకు చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. బయటపడడం లేదు కానీ శ్రీనుకు నువ్వంటే చాలా ఇష్టం. లేదంటే నీకోసం ఇంత మంచి చీర తీసుకొస్తాడా? వెళ్ళి కట్టుకుని కనిపించు. శ్రీను చాలా ఆనందపడతాడు. ఏంటి బావా ఇది? నా కోసం చీర తెచ్చి నాకివ్వమని తనకివ్వడం ఏంటి? మన మధ్య తన మధ్యవర్తత్వం ఏంటి? నేరుగా నాకే తెచ్చేస్తే నేను ఆనందపడతాను కదా. చీర చాలా బాగుంది. నిజంగా నా కోసమే తీసుకొచ్చావా? అదేమో అలా చెప్పింది, బావేమో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఈ చీర నా కోసమే తెచ్చాడా? రామా, ఏంటిది? వావ్, ఈ సారీ చాలా బాగుంది. ఏంటి రామా, పెద్దమ్మ ఇచ్చిందా? లేదు,
మరి ఎవరిచ్చారు? ఉన్నాడు కదా నా కర్మకొకడు, వాడిచ్చాడు. వాడా? ఎవరు వాడు? ఇంకెవరు? ప్రశాంత్ గాడు.